ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది మన విదేశాంగ విధానంలో స్పెషాలిటీ. అమెరికాకి సంబంధించి అంటే ఇదివరకడికి మళ్ళీ డిఫెన్సివ్లో లేము, ఇప్పుడు అఫెన్సివ్లోనే ఉన్నాం. అమెరికా దగ్గర నుంచి మనకి ఏదైతే తేజస్ కావచ్చు, అలాగే ఇతర రకాలైనటువంటి యుద్ధ విమానాల తయారీకి కావాల్సినటువంటి ఇంజన్లు రావాల్సి ఉంది. జీఈ కంపెనీ అదిగో ఇదిగో పంపిస్తున్నామంటుంది. అమెరికా రక్షణ శాఖ కావాలని ఆపుతుంది, లేదా ట్రంప్ టీం కావాలని ఆపుతుంది. అక్కడ వ్యాపారాన్ని కూడా వెపనైజ్ చేస్తారు వాళ్ళు, పరిశ్రమలను కూడా ఈ యుద్ధం కిందన వాడుతుంటారనమాట. భారత్ తమ మాట వింటలేదు కాబట్టి రష్యా నుండి ఆయిల్ కొంటుంది కాబట్టి అట్లాంటి వాటిని స్ట్రక్ చేస్తూ ఉన్నారు, కావాలని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మనకి ఎప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ రావాల్సిన తేజస్సులు ఇంకా పూర్తి కాలేదు. మొన్నని మధ్యనే ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడింది కూడా అదే, ఇట్లా లేట్ చేస్తే ఎట్లాగా అన్నటువంటి. ఇప్పుడు భారతదేశానికి ఏదైతే ఫ్రాన్స్ మధ్యన ఒక కీలకమైనటువంటి డీల్ కుదిరింది, $7 billion. అందులో జెట్ ఇంజన్ డీల్ అత్యంత ముఖ్యమైనటువంటిది. ఫ్రాన్స్ మనకి జెట్ ఇంజన్ సప్లై చేయడానికి రెడీ అవుతుంది.